తమిళనాడు వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు సగం ఉడికించిన గుడ్లను తినకుండా ఉండాలని ప్రజా ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ సూచించారు. గతవారం చెన్నైలోని అడయార్ ప్రాంతంలో 8 కాకులు గుంపులుగా చనిపోయి కనిపించిన ఘటనతో ఈ వైరస్ వ్యాప్తి తీవ్రత వెలుగులోకి వచ్చింది. ఆ మరణించిన కాకుల నుంచి సేకరించిన రక్త నమూనాలను పరీక్షించగా వాటికి బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు నివారణ చర్యలను ముమ్మరం చేసింది. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లోనూ బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ ప్రాథమికంగా పక్షులకు సోకినప్పటికీ పక్షుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే ప్రమాదమున్నందున దీనిని అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణిస్తున్నారు. రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ బర్డ్ ఫ్లూ నివారణకు పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. చనిపోయిన పక్షులను తాకవద్దని, వాటిని చేతులతో పట్టుకోవద్దని ప్రజలను హెచ్చరించింది. అటువంటి పరిస్థితులెదురైతే వెంటనే స్థానిక మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్కు సమాచారం అందించాలని సూచించింది. పౌల్ట్రీ మాంసాన్ని తినే ముందు పూర్తిగా ఉడికించాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఈ పరిణామాల మధ్య మంత్రి మా సుబ్రహ్మణ్యన్ చెన్నైలోని ఓమందారగ్ ప్రభుత్వ మల్టీ డివిజన్ హై స్పెషాలిటీ ఆసుపత్రిలో రూ8 కోట్ల వ్యయంతో నిర్మించిన కార్డియాక్ కెథటరైజేషన్ ల్యాబొరేటరీని ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బర్డ్ ఫ్లూపై కేంద్రం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసిందని తెలిపారు. పక్షులు చనిపోతే వాటిని కనీసం 5 అడుగుల లోతులో పూడ్చిపెట్టాలి. చనిపోయిన కోళ్లను వండి తినకూడదు అని ఆయన అన్నారు. ప్రస్తుతం తమిళనాడులో బర్డ్ ఫ్లూ పరిస్థితి నియంత్రణలో ఉందని, ఇప్పటివరకు మానవులలో ఎటువంటి కేసులు నిర్ధారణ కాలేదని మంత్రి వెల్లడించారు. కోళ్లు మరియు కౌజుపిట్టలతో సహా పక్షుల మాంసాన్ని పూర్తిగా ఉడికించాలి. ముఖ్యంగా సగం ఉడికించిన గుడ్లను మరీ తినకూడదు అని ఆయన స్పష్టం చేశారు. ఎవరికైనా జ్వరం, తలనొప్పి లేదా గొంతు ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలు కనిపిస్తే స్వీయ వైద్యం చేసుకోకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని మంత్రి సుబ్రహ్మణ్యన్ సూచించారు. కాంచీపురం అసిస్టెంట్ డైరెక్టర్ యానిమల్ డిసీజ్ ఇంటెలిజెన్స్ యూనిట్ జనవరి 21, 2026న సమర్పించిన కాకుల నమూనాలలో H5N1 ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఉందని కేంద్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ తమిళనాడు ప్రభుత్వానికి లేఖ ద్వారా నిర్ధారించింది.